హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మేమైతే పొద్దున్నే లేచి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే ప్రయాణం అవుతున్నాము. అక్కడికి వెళ్ళడానికి రీజన్ అయితే మా అమ్మమ్మ ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు మమ్మల్ని. ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే మా ఇంటి నుంచి 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. ఎవరికైతే తెలియదో నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. భువనగిరిలో అయితే ఫేమస్ భువనగిరి ఫోర్ట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కొండ మీద అయితే మీకు ఫోర్ట్ అయితే కనబడుతుంది. మీకు క్లియర్గా చూపిస్తాము. ఇప్పుడు రాజులు అయితే ఇక్కడ పరిపాలించిల్లంట. మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి, మన హిస్టరీలో ఉంది. ఇక్కడైతే మీకు ఫోర్ట్ని అయితే క్లియర్గా చూపిస్తాము, మీరు కూడా చూడండి. కొండ మీద అన్నమాట. అక్కడికి వెళ్ళాక మేము ఏం చేసామో మీకు కూడా చూపిస్తాము. స్టే ట్యూన్, వీడియో మొత్తం చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బైరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు అయితే మేమైతే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాము బోనాలు చేయడానికి. ఇక్కడైతే మేము వచ్చాకైతే కూరగాయలు అయితే కోస్తున్నారు. ఇక్కడ మేమందరం అయితే పిల్లలం గిట్ల అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ బోనం అయితే కూడా చేస్తున్నారు. ఇక్కడైతే ప్యారలర్గా ఎప్పుడూ చేసుకునే బగారా రైస్ అయితే చేసుకుంటున్నాము. దేవుడి దగ్గర అయితే కోడి కూడా కోసారు, దాన్ని వండుకున్నాం కూడా, కాకపోతే అది క్యాప్చర్ చేయడం మర్చిపోయినాం. ఇక్కడైతే పిల్లలందరం కూర్చున్నాం అన్నమాట. అక్కడ మా డాడీ, మా మరదలు ఇట్లా అందరు ఉన్నారనమాట. ఇక్కడ బోనం కూడా అయితే చేసేసినాం అనమాట. ఇక్కడైతే అమ్మవారికి బియ్యం పోయడానికి అయితే బియ్యం అయితే రెడీ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, పసుపు కలిపినారు. ఇక్కడైతే 5గురు అయితే వచ్చి చేతులు అయితే వేసినారు అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడైతే ఆ బియ్యంలో తమలపాకులు, కుడకలు ఇంకా ఖర్జూరాలు ఇట్లా వేసి అంతా బియ్యం అయితే రెడీ చేసిల్లన్నమాట. ఇక్కడనైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇక్కడైతే మేమైతే టెంపుల్కి అయితే బోనం తీసుకొని అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే అమ్మవారు అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. టెంపుల్ లోపలైతే జాతరల లెక్కనే అన్నీ అమ్ముతున్నారు, బొమ్మలు అన్నీ కూడా. ఇక్కడైతే కొత్త వెహికల్స్కి కూడా పూజ చేసుకుంటున్నారు. ఇక్కడైతే మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం ఏమైనా కొనుక్కుందామని. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఇంకా నాగులమ్మ పుట్టి అయితే ఉంటుంది, మీరు కూడా చూడండి. ఇక్కడ మా తాత అయితే కోడిని అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంట్రన్స్ లో ఎల్లమ్మ తల్లి పడగలతో అయితే పెద్దగా ఉంది. ఇక్కడైతే గుడిలో చాలా ముడుపులు అయితే ఉన్నాయి. బోనం అయితే సమర్పించిన తర్వాత దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు అయితే బియ్యం పోస్తున్నారు అమ్మవారికి. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇక్కడైతే పక్కనే ఇంకా దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడైతే నాగులమ్మ దగ్గర కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, అలాగే ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్లమ్మ తల్లిని అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాం దగ్గర నుంచి. ఇక్కడ మేము కొనుక్కున్న బబుల్స్ అయితే మీకు చూపిస్తున్నాము, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మేము ఇంకా రూమ్కి వెళ్ళి లంచ్ అయితే చేసేస్తాము. ఇంకా ఇంటికి వెళ్తే వెళ్ళిపోతాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.